చంద్రబాబు నెల్లూరు సభలో జగన్ ఈ పని అయిపోయింది, దేవుడు కూడా నేను కాపాడలేడంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? నెల్లూరులో చంద్రబాబు నాయుడు నిన్న సభ పెట్టాడు. నిన్నంటే ఏంటి, ఆదివారం అంటే అందరూ ఖాళీగా ఉంటారు, ఇక డబ్బులు ఇచ్చినా కానీ బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చినా కానీ జనం వస్తారు అన్న ఉద్దేశంతో పాపం నిన్న నెల్లూరులో సభ పెట్టాడు. ఆ సభలోకి జనం ఎలా వచ్చారండి? సభలో జనం వచ్చారా? చూడండి, కుర్చీలు ఎలా ఉన్నాయి. ఎందుకండి అతను ఏంటంటే డబ్బులు ఉన్నాయి, దోచుకున్న డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు పెట్టి జనాలు ఏదో చేద్దామని చూస్తాడు. జగన్ పని అయిపోయిందా? జగన్ పని అయిపోయిందంటే ఈ చిన్నపిల్లలైనా చెప్తాడు. చదువుకునే స్కూల్కి వెళ్ళే పిల్లల్ని అడిగితే జగన్ గురించి బ్రహ్మాండం చెప్తారు. చంద్రబాబు నాయుడుకి అంతే అండి, ఒకళ్ళిద్దరున్నా చెప్పేస్తాడు. అదే సదా, అదే రోదా, ఎప్పుడు చెప్పేది జగన్ మీద అంతే. ఇక జగనే కనపడుతున్నాడు పడుకున్నా లేచిన. కాబట్టి జగన్ ఓడించాలంటే అతని తరం కూడా కాదు. ఇక అతను డిసైడ్ అయిపోయాడు. పబ్లిక్ రావట్లేదు, ఏం రావట్లేదు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఉపయోగం ఏముంది? అది అతని పరిస్థితి. అక్కడే కాదు, పత్తికొండలో కూడా అలాగైంది. పత్తికొండలో కూడా జనం రాలా. ఎక్కడికి వెళ్ళినా అంతే అండి. ఇక అతని పని అయిపోయింది. బట్ ఏంటంటే లాస్ట్ ఛాన్స్, ఏదో చేస్తున్నాడు, ఏదో అయిపోద్ది, అందరూ కలుపుకున్నాం కదా, అందరూ పోగు చేసుకున్నాం, ఒకటి మీద 10 మంది దండయాత్ర చేస్తే ఏమైంది అనుకున్నాడు. మనం చెప్పాడు కదా ఏలూరు మీటింగ్లో, ఏం చెప్పాడు? మీరు పద్మవ్యూహం పండితే నేను అభిమన్యుని కాదురా పిచ్చనా వెళ్ళారా, నేను అర్జునుడిని, అది గుర్తుపెట్టుకోండి మీరు. అర్థమైందా? మీరు అనుకుంటున్నారో ఎన్ని వేషాలన్నా వేయండి, నేను రెడీగా ఉంటాను అని అనుకున్నాను. అసలు ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు ఈ గోవాలంతా లేకుండా అసలు 31 ఎప్పుడు ఆయన క్యాబినెట్ పెడుతున్నాడు. ఎలక్షన్ కూడా దగ్గరకు వచ్చింది కాబట్టి నా వ్యక్తిగత అభిప్రాయం అయితే అసలు ప్రభుత్వం డిజాల్వ్ చేసేసి ఎలక్షన్ వెళ్ళిపోతాడు జగన్మోహన్ రెడ్డి. వెళ్ళిపోవాలా? ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు ఆలీలు ఎందుకు? దానికోసం ప్రభుత్వం డిజాల్వ్ చేసి రెడీ టు ఫైట్ అనమాట. జగన్మోహన్ రెడ్డి అనాలి. అది ఆ లెక్కల ప్రకారం రేపు క్యాబినెట్లో డిసిషన్ తీసుకొని ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేస్తున్నాను, ఎలక్షన్కి వెళ్ళిపోతున్నాను నేను అని చెప్పమండి, చాలు. ఆయనకి 100కి 150 అబవ్ వచ్చేస్తుంది రేటింగు అని అనుకుంటారా? నేను అనుకుంటున్నాను వ్యక్తిగతంగా. ఆ పని చేయాలి జగన్మోహన్ రెడ్డి, చేస్తేనే కరెక్ట్. లేకపోతే ఆడి టికెట్ లేదండి, ఆ ఎమ్మెల్యే వెళ్ళటం, ఈ ఎమ్మెల్యే వెళ్ళటం, ఇవన్నీ ఎందుకండి? ఎవరికి ఏముండవు. స్పీకర్ గారి వాళ్ళ ఈ సభ్యత్వాలు రద్దు చేయటాలు, బొద్దు చేయటాలు, వాళ్ళందరూ పిలిచి వాళ్ళు రాక ఎంత ఎందుకు వచ్చిన బాధ? ప్రభుత్వం డిజాల్వ్ మొత్తం అయిపోతారు. ఎలక్షన్ దాకా ఆపదారు ముఖ్యమంత్రిగా ఉంటాడు గవర్నరు, ఆయన్నే ఉంటాడు. ఆయన ఒకటి చాలు. వీళ్ళంతా ఎందుకండి? అది పరిస్థితి. మరి జగన్ గారు ఏం డిసిషన్ తీసుకుంటాడో చూద్దాం. సైకో జగన్ ఒక భస్మాసురుడు అంటూ కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? భస్మాసురుడు తన నెత్తి మీద తను చేపెట్టుకుని ఉన్నాడు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి అలాంటి కాదు, మీ మీద పెడతాడు, గుర్తుపెట్టుకోండి. భస్మాసురుడే, కానీ ఆయన నెత్తి మీద ఆయనలాగా అంత అమాయకుడు కాదు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ భస్మాసురుడు మీ అందరి మీద నెత్తి మీద పెడతాడు, వరుస పెడతాడు. మీరు పాతాళానికి వెళ్ళిపోవటమే. అది గ్యారంటీగా ఏప్రిల్లోనూ ఎలక్షన్లోనూ తేలిపోద్ది. దానికోసం మీరు రెడీగా ఉండండి. చెయ్యి పెట్టాలని ఆయనతో మీరు అనిపించుకుంటే మీ ఇష్టం, రెడీగా పెడతాడు చెయ్యి. అర్థమైందా? కాబట్టి దాని మీ నుంచి ఆలోచించుకొని మాట్లాడండి. సైకోళ్ళు బైకోళ్ళు ఏమండే, ఏం మాటలేవి? ఏం మాట్లాడండి మీరు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు, ఆ విధంగా మాట్లాడతాం. మాట్లాడే దాని మీద ఒక అర్థం పర్థం ఉండాలా? అరే నీకు వెళ్తున్నావండి, నువ్వు చెయ్యి, నువ్వు చెప్పుకో, నువ్వు ఏం చేస్తావు చెప్పుకో, నువ్వు ప్రజలకు ఏం చేస్తావు అని చెప్పాలి. కానీ ఏమి లేకుండా పొద్దాక జగన్ మీద సైకోని అదని భస్మాసురం లాగా నువ్వు ఇదైపోతావు. ఏంటిది? ఏం మాట్లాడండి ఇవి? నీ దగ్గర ఏం లేదు, సరుకు లేదు, చెప్పడానికి ఏం లేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు, ఏముందండి నీ దగ్గర? ఏమీ లేదు. అందుకని అలా మాట్లాడుతున్నాడు, పిచ్చెక్కి అలా మాట్లాడుతున్నాడు. త్వరలోనే ఫ్యాన్ 3 ట్రక్కులు విరిసేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడవచ్చు అంటారు? ఫ్యాన్ రెక్కల ఫ్యాన్ చేయి పెట్టండి. ఫ్యాన్కి ఎక్కలు ఇరుతాను, మీ దమ్మున్నాడు రమ్మని నువ్వు పెట్టు. చంద్రబాబు 5లో పెడతాను ఫ్యాను, నువ్వు చేయి పెట్టు. నీ చెయ్యి ఉంటుందని నేను చూస్తా, రెక్క ఇరుగుతా, నీ చెయ్యి ఇరుగుతా నేను చూస్తా. దమ్ముంటే రమ్మనండి. చేయాలి, ఫ్యాన్ రెక్కలు ఇరుస్తారా?
రమ్మనండి, మా ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, మీరు అడ్డం పెట్టి నీ చెయ్యి నీ చెయ్యి ఎరగపోతే నన్ను అడుగు. ఏం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఫ్యాన్ ఎక్కలేదు, నీ సైకిల్ డొక్కు సైకిల్ అయిపోయింది, అది ఎలాగో ఏం చేయలేకపోతున్నావు. దాన్ని మార్చుకున్నా కానీ ఉపయోగం ఉంది బెదరు. అది అయిపోయింది, ఆ చైన్ పోయింది, ట్యూబ్ పోయింది, అన్నీ పోయినాయి. అది ఇంకా అది పాతను కొట్టోడికి గుళ్ళిపల్లి అమ్ముతాం వస్తారు చూసావా, వాడికి వేస్తున్నారు సైకిళ్ళు. నేను చూస్తున్నాను కదా, రోడ్డు అమ్మటి పోతూ ఉంటే సైకిల్ వేసుకుని ఉల్లిపాయలు ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ ఉల్లిపాయల వాళ్ళకి వేయడమే మీ పని. ఇక అంతే సంగతులు, మీ చెంబలు అంతే సంగతులు, మీ పని అంతే. అది ఇక్కడ ఉన్న పరిస్థితులు. అయ్యా జగన్ రెడ్డి నీ ఓటమి తథ్యం అంటూ కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారండి. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? జగన్ రెడ్డి నీ ఓటమి తథ్యమా? ఎవరు చెప్పగలరండి? ఇతను ఎవరండి? ఇదా ఓటమి? నువ్వు గెలుస్తావా ముందు? చంద్రబాబు నాయుడు నువ్వు కుప్పంలోకి వెళ్ళు, దమ్ముంటే పులివెందులో పులిబెట్టులాగా ఒకే చోట పోటీ చేస్తున్నాడు. నీకు దమ్ముంటే నువ్వు నిజంగా కనుక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావని అనుకుంటుంటే, నీకు ప్రజల్లో బలం ఉంటే కుప్పంలో తప్పితే నువ్వు ఎక్కడా పోటీ చేయి. మాకు కుప్పంలో నువ్వు పోటీ చేయి, నువ్వు గెలు, చూస్తాం మేము. నువ్వు కుప్పంలో పోటీ చేసి గెలవాయా ముందు, అంతేగాని అక్కడ కాకుండా ఇంకో చోట 2 చోట్ల వేద్దాం ఏమిటిది? 3వ ఛాన్స్ లేదు కాబట్టి ఇట్లా లేదు. 3 చోట్ల వేసేవాడు ఎక్కడైనా మనం గెలవబోతామని. 3 చోట్ల లేదు కాబట్టి ఇప్పుడు 2 చోట్లే కాబట్టి ఆ కుప్పంలో ఇంకెక్కడో చూసుకుంటాడు. అవసరం అయితే ఎక్కడ ఉంది? ఆ హిందూపురంలో కొంచెం ఉంటారేమో, ఆ బాలకృష్ణ ఆపేసి అక్కడ కూడా పోటీ చేస్తాడు. అలాంటి వ్యక్తి. ఆ సంగతులన్నీ వదిలేసేయండి, ఇక అయిపోయింది. ఎక్కడ వెళ్ళినా ఓట్లు వేసేవాళ్ళు కావాలండి. ఓట్లు వేసేవాళ్ళు జగన్ పక్కన ఉన్నారండి. నీ పక్కన ఎవరు లేడు. నీ పక్కన దోచుకున్న వాళ్ళు, రియల్ ఎస్టేట్లు చేసిన వాళ్ళు, అర్థమైందా? బడా స్వాములు, పెత్తందారులు. మా నాయకుడు అంటూ ఉంటాడు పెత్తందారులు అని. మీరందరూ కలిసి ఏం చేయలేరు మీరు అనుకుంటారేమో. అర్థమైందా? ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్ దీనికి ఉంది, ఆ పేరులోనే ఉంది గన్ను. ఆ గన్ను ఓపెన్ చేస్తే మీరు ఎవరు ఆగరు. నిద్రలేసి సాక్షి పేపర్ చదవద్దు, దాంట్లో అసత్యాలు తప్ప ఏమి ఉండవు అంటూ కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? ఏమండి, కేఎస్ఆర్గా లైవ్ షో ఇస్తున్నాడు, పబ్లిక్ టాక్ తీసుకుంటున్నాడు. పేపర్ల గురించి వీటి గురించి పబ్లిక్ టాక్ తీసుకుంటుంటే, ఈనాడు ఆంధ్రజ్యోతి గురించి పబ్లిక్ చెప్తున్నారండి. ఏది నిజమైన పేపరు, ఏది అసంబద్ధమైన పేపరు, ఏది తప్పులు రాస్తుందో, ఏది అపనమ్మకాలు రాస్తుందో ప్రజలు చెప్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళమని చెప్పండి. దమ్ముంటే ఈనాడు కానీ లేకపోతే ఏబిఎన్ కానీ వీళ్ళు కానీ ప్రజలను తీసుకోమండి, వాయిస్ తెలిసిపోతుంది వాళ్ళకి. పబ్లిక్ని తీసుకోమండి వాయిస్. డిబేట్ పెడుతున్నారు కదా, డిబేట్లో బాగా ఎప్పుడు ఒకళ్ళనే పిలుస్తూ ఉంటారు, వాళ్ళనే పిలుచుకొని వాళ్ళే ఏమండి వాళ్ళతో బాగా ఊహించుకొని చంద్రబాబు నాయుడు పెంచుకుంటూ పోతూ ఉంటాడు. కానీ అర్థమైందా? మీకు పబ్లిక్ తీసుకొని ఒపీనియన్ తెలిసిపోతుంది మీ వ్యవహారం ఏంటో. ఆ పని చేయండి. డిబేట్లు పెట్టుకొని పొద్దాక వాడిని వీడిని పిలిచి అటు బాగా ఊది వాళ్ళని నెలవారీ అనుకుంటా వాళ్ళ జీతాలు లేకపోతే ఏదో ఉంది మొత్తం మీద, లేకపోతే ఎప్పుడు ఒకడే వస్తాయండి. అది పని పాఠం లేదా? వీళ్ళని వచ్చేది ఆ డిబేట్లు చూస్తున్నారు మీరు అందరూ వాళ్ళే అండి. ఆ శ్రావణ్ కుమార్ ఇంతకుముందు వచ్చేవాడు, అతను తెలుసుకున్నట్టున్నాడు వాతావరణం. అతను తెలుసుకొని అతను రావటం మానేశాడు ఇప్పుడు. అలాగే అందరూ కూడా తెలుసుకుంటారు. అర్థమైందా? ఈ 24తో స్టార్ట్ అండి, క్లోజ్ అండి. అన్ని పార్టీలు భూస్థాపితం అయిపోతే జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా వస్తాడు, బ్రహ్మాండంగా పరిపాలన చేస్తాడు. అయోధ్యలో రామాలయంలో ఓపెన్ చేశాడు, రాముడి పరిపాలన ఎలా ఉందంటాడు. ఇక్కడ కూడా ఈ రాముడు అర్థమైందా బ్రహ్మాండంగా పరిపాలిస్తాడు. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అనే మన పేరు ఉంది, అలాగే అన్నపూర్ణలాగా హాయిగా జీవిస్తారు. ఇవాళ చూసారుగా రేటింగ్, పేదలు 6.5 నుంచి 4.7 దిగారు. ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే 0కి వచ్చేస్తారు. అలా చేస్తాడు పేద ప్రజల్ని అతను. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ పద్ధతిని మీరు చెప్పుకోండి. మీ వ్యవహార శైలి, మీ ఓట్ల కోసం మీరు పడే తిప్పలో మీరు పడండి. అంతేగాని పొద్దాక జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఏమవుతుందండి మీకు? అరే ఒక్కడి మీద ఇంతమంది అంటే పబ్లిక్ మాత్రం గ్రహించలేరు అనుకుంటున్నారా మీరు? ఒకనాడు ఎన్టీ రామారావు కూర్చున్నట్టు కాదు,
అర్థమైందా? ఒకనాడు ఎన్టీ రామారావు కూర్చున్నట్టు ఈనాడు రామోజీరావు నువ్వు అనుకున్నావేమో, ఆ రోజులు పోయినాయి. అర్థమైందా? ఇక్కడ ఉంది జగన్. ఇతన్ని మీరు ఏమి చేయలేరు. మీరు ఎంతమంది కలిసి వచ్చినా ఏమీ చేయలేరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. రాబోయే జరిగే ఎన్నికల్లో 5 కోట్ల ప్రజలను స్టార్ క్యాంపెయిన్స్గా తయారు చేసి వైసీపీ కాంగ్రెస్ ప్రభుత్వం భూస్థాపితం చేస్తారని చంద్రబాబు నాయుడు సవాల్ ఇస్తున్నారు. ఈ సవాల్ని ఎలా చూడొచ్చు అంటారు? 5 కోట్ల మందిని ఆయన తయారు చేస్తాడా? స్టార్ క్యాంపెయిన్స్గా తయారు చేస్తారు. అరే ఇప్పుడు చేశాడు కదండి. ఓట్ల దగ్గర అక్కడెక్కడ చెప్పేది డబ్బులు ఇచ్చేయగా వాళ్ళందరూ జగన్ పని అయిపోయింది, జగన్ పని అయిపోయింది. ఇప్పుడు చేస్తున్నాడు కదండి. మీరు కొంతమందికి పేరు ఆర్టిస్టులు లేక డబ్బులు ఇచ్చేసి, అర్థమైందా, ఆ డబ్బులతో చెప్పిస్తూ ఉన్నాడు. అక్కడే మాకు తగులుతున్నారు, అక్కడక్కడ తగులుతుంటే మేము వేసుకుంటే వాళ్ళు తోకముడిసి పారిపోతున్నారు. స్టార్ క్యాంపెయిన్లు వాళ్ళు తయారు చేయడం కదండి, ప్రజల నుంచి రావాలండి. ప్రజలు చెప్పాలి మాకు ఎవరు కావాలి, ఏ ముఖ్యమంత్రి అయితే మాకు బాగుంటుంది, మా స్థితిగతులు ఎలా మెరుగుపడతాయి అనేది ప్రజలు ఆలోచించుకొని ప్రజలు ఓటేస్తారు. కానీ నువ్వు తయారు చేసిన వాడు వేసేస్తాడండి, జరిగే పని అనేది అది జరగదు అనుకుంటున్నారేమో. రకరకాల వేషాలు వేస్తారండి. ఇంకా ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలు వేస్తారండి ఈ 2-3 నెలల్లో. అర్థమైందా? ఏప్రిల్ ఎలక్షన్ అయిపోతే చర్చలు పడిపోతారండి. అడ్రస్ ఉంటారండి. మళ్ళీ ఈ బ్యాచ్ అంతే. బ్యాచ్ మొత్తం కూడా దండుపాలెం బ్యాచ్ అంటారు. మా జగన్మోహన్ రెడ్డి అంటూ ఉంటాడు దుష్ట చేస్తుంటాయని. అర్థమైందా? అలాగే వీళ్ళంతా కొట్టుకుపోతారు, తప్పదు. అర్థమైందా? పేదల పొట్టగొట్టిన వ్యక్తి పేదల ప్రధాని కావు నువ్వు అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? ఏంటది? పేదల పొట్టగొట్టిన వ్యక్తివి నువ్వు పేదల ప్రతినిధివి కాదు అంటూ కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. పేదలు పట్టగొట్టాడా? ఏ పేదలు పట్టుకొట్టాడు ఒకళ్ళు చెప్పమండి. మీరు మైకులు పెట్టండి, మీకు ఉన్నాయిగా. మీరు వెళ్ళి మైకులు పెట్టండి ప్రజల దగ్గరికి, మీకు సమాధానం చెప్తారు. పేదల దగ్గరికి వెళ్ళండి, మళ్ళీ మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళమాకండి. అర్థమైందా? పేదలు ఎక్కడైతే ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మైకులు పెట్టండి. మీకు ఉంది కదా, ఎల్లో మీడియా మొత్తం ఉంది, మీకు వెళ్ళిపోయి పెట్టండి జనాల దగ్గర. పేదల పొట్టలు కొట్టారు, పొట్టలు నింపాడు వాళ్ళు చెప్తారండి. అది పబ్లిక్ ఒపీనియన్. మీరేందో బాగా ఊదినట్టు మీరు ఊదుకుంటే సరిపోదు. మీకు ఉంది కదా ఛానల్స్, పంపిన 10 ఛానల్స్ని. సమ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయి పేదలంటే సమ్ ఏరియాలో చూపించేది, మరి అక్కడ పంపిస్తే ఆ ఒపీనియన్ చూపించండి. అది ఆ ఒపీనియన్ మీరు వేయండి. అంతేగాని నువ్వేదో చెప్పి కహానీలు చెప్పి ఎవరు పొట్టలు కొట్టారో కరోనాలో చూశారండి. ఇళ్ళల్లో దాక్కున్నారు, మీరు వెళ్ళిపోయి హైదరాబాద్ పడుకున్నారు. మీరు ఇక్కడ ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి? వాలంటీర్లని, అట్లాగే మళ్ళీ కార్యకర్తలని, అట్లాగే అక్కడ కార్పొరేటర్లని, వాళ్ళు ఎంత సర్వీస్ చేసామండి. వాళ్ళు మర్చిపోలేకపోతున్నారండి. అదే జగన్మోహన్ రెడ్డి లేకపోతే కరోనాలో మేము ఉండేవాళ్ళం కాదని పబ్లిక్ అంటున్నారు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడమని చెప్పండి. అంతేగాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది కుదరదండి. మరోసారి నాకు శాంతిస్తే తెలుగు జాతిని ప్రపంచంలోనే నెంబర్ 1 చేస్తానని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? ప్రపంచంలో నెంబర్ 1 మీ వాళ్ళని చేసుకుంటున్నావుగా. డబ్బు ఉంది, మీకు పొలాలు ఉన్నాయి, అన్ని తాకట్టు పెట్టుకున్నారు, బ్యాంకుల దగ్గర పెడుతున్నారు, వెళ్తున్నారు, మీ వాళ్ళని తీసుకున్నావుగా. ఇంకేమైనా చేస్తామండి? నీ లైఫ్లో ఎవరైనా సరే ఒక పేద పిల్లవాడిని కానీ, ఒక గవర్నమెంట్ స్కూల్లో ఉన్నవాడు కానీ ఎవరినైనా ఫారెన్ పంపించావా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి వెలగబెట్టావే. ఎవరినైనా సరే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 10 మంది పేద పిల్లలు ఐక్యరాజ్యంలో వైట్ హౌస్ వెళ్ళారండి. వైట్ హౌస్ చూసి వచ్చారు. అమెరికా వైట్ హౌస్ చూడటం అంటే మాటలు కాదు. ఐక్యరాజ్య సమితిలో స్పీచ్ ఇచ్చి ఇంగ్లీష్ మీడియం, అదండి గొప్పతనం. అదండి పెంచడం అంటే, పేద ప్రజలను పైకి పెంచడం అంటే అది. అంతేగాని నువ్వేదో మాయ మాటలు చెప్పి నువ్వేదో ప్రపంచంలో అంటే ఇక్కడ లేదు కానీ ప్రపంచం అంట ఏం మాట్లాడతారండి? అంటే ఏదో సామెత ఉందిలే, సామెతలు చెప్పుకుంటూ ఉంటే ఉట్టిగలేనో స్వర్గానికి ఎగురుతానంట, ఉట్టి కొట్టలేదో స్వర్గానికి వెళ్ళి కొడతా అంటే ఏంటి కొట్టేగాడు బాగుందా? ఇది కొట్టడం ఒకసారి, ఇక ఈ దెబ్బతో అయిపోయినట్టే. అర్థమైందా? క్లోజులండి, వాళ్ళు పిచ్చి మాట్లాడుతున్నారు. ఏదో మాట్లాడుకోనండి, పబ్లిక్ రెడీ. రేపు ఎందుకండి, మొన్న అయిపోయింది భీముల్లో, రేపు 3వ తారీఖు ఇక్కడ మన ఏలూరులో పెడుతున్నాడు కార్యకర్తల మీటింగు. చూడమండి సార్, మీ మీటింగ్లు మా మీటింగ్లు తేడా. జగన్మోహన్ రెడ్డి మీటింగ్లకి మీ అందరూ కలిసి వచ్చే మీటింగ్లు తేడా చూడండి. అంతేగాని మీరు అది లేకుండా ఏమి లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టు ఎన్ని పబ్లిసిటీలు చేసి దోచుకున్న డబ్బు ఉంది కదా,
ఆ డబ్బుతో మీరు ఏదో చేద్దాం అనుకున్నారు, మీ వల్ల కాదు. మీరు ఎన్ని వేషాలు వేసినా సరే జగన్మోహన్ రెడ్డి బికమ్ సీఎం. ఇది రియల్, రాసి పెట్టుకోండి. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు అంతే.